ఈరోజు టాపిక్ ఫైర్ సేఫ్టీ. ఈరోజు మనం వాట్ ఈస్ ఫైర్ ట్రయాంగిల్, వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫైర్స్, ఇవన్నీ మనం చూద్దాం. అసలు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎన్ని టైప్స్, అసలు ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఓకే, ఇవన్నీ ఈరోజు క్లాసెస్లో మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్ ఈస్ ఫైర్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎఫ్ అంటే ఫైండ్, ఐ అంటే ఇన్ఫార్మ్, ఆర్ అంటే రిస్ట్రిక్ట్, అండ్ ఈ అంటే ఎక్స్టింగ్విష్ ఆర్ ఎవాక్యుయేట్. ఓకే, ఫైర్ ఫుల్ ఫామ్ ఫైండ్, ఇన్ఫార్మ్, రిస్ట్రిక్ట్, ఎక్స్టింగ్విష్ ఆర్ ఎవాక్యుయేట్. ఓకే, సో ఎప్పుడైనా మన ఇండస్ట్రీస్లో అవ్వచ్చు, లేకపోతే మన షాపింగ్ మాల్స్లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఫైర్ అవ్వచ్చు. ఫైర్ ఎందువల్ల అవుతుంది, కారణాలు ఏంటి? మనకి ఇక్కడ ఈ ఫైర్ ట్రయాంగిల్ అంటే ఆక్సిజన్, ఫ్యూల్, హీట్, ఈ మూడింటిని మనం ఫైర్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఈ మూడింటిలో ఏది లేకపోయినా ఫైర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటి ఫైర్ ట్రయాంగిల్ అంటే ఆక్సిజన్, ఫ్యూల్, హీట్. ఓకే, అసలు ఆక్సిజన్ అంటే ఏం చేస్తుంది? అసలు ఏంటంటే ఒక ఫైర్ని ఇప్పుడు ఏదైతే కంబషన్ కెమికల్ రియాక్షన్ ఏదైనా ఉందనుకో దాన్ని ఆక్సిజన్ ఎక్కువ చేస్తుంది. దానికి ఏంటంటే ఫ్యూయల్ లైక్ సాలిడ్స్ కానీ, లిక్విడ్స్ కానీ, గ్యాసెస్ కానీ, మెటల్స్ కానీ నియర్లో ఉందనుకో దానికి ఏంటంటే హీట్ అనేది సోర్స్ వచ్చిందనుకో వెంటనే ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది ఫైర్ ట్రయాంగిల్, ఆక్సిజన్, ఫ్యూయల్, హీట్. ఓకే, అసలు ఇగ్నిషన్ సోర్స్, అసలు ఇది మనం ఫైర్ ట్రయాంగిల్ అంటాం కదా, ఆక్సిజన్, ఫ్యూయల్, హీట్. ఓకే, ఈ మూడు ఉంటేనే సో ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఫైర్ అవుతుంది. ఓకే, అండ్ అసలు పాసిబిలిటీ ఇగ్నిషన్ సోర్సెస్ అనేది ఎలాగవుతుంది? ఓపెన్ ఫ్లేమ్స్ అంటే మనకి ఇప్పుడు వెల్డింగ్ అవ్వచ్చు, గ్యాస్ కటింగ్ అవ్వచ్చు, ఓకే, ఇంకా మనకి గ్రైండింగ్ అవ్వచ్చు, ఇవన్నీ అట్లని మనం ఓపెన్ ఫ్లేమ్స్ అంటున్నాం. ఓకే, ఎలక్ట్రికల్ స్పార్కింగ్ సోర్సెస్, మనం ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్ అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ అవ్వచ్చు, షార్ట్ సర్క్యూట్తో ఏదో ఎలక్ట్రికల్ ఫైర్ అయింది, మొత్తం షాప్ అంతా ఇదైపోయింది అని చెప్తాం. ఎందుకు అయిపోయిందంటే ఎలక్ట్రికల్ లోపట ఏదైతే ఉందో అది ఫ్లేమ్ రెసిస్టెంట్ వైర్ అది కాపోయింది అనుకో, దానికి లోడ్ ఎక్కువైపోయింది అనుకో, ఆ వైర్ లోపల ఏంటంటే మనకి లోపల చిన్న ఆయిల్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఎప్పుడైతే ఓవర్లోడ్ అయిపోయిందో అది ఫ్లేమ్ రెసిస్టెంట్ కాదో అప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలక్ట్రికల్ స్పార్కింగ్ సోర్సెస్, ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత స్పాంటేనియస్ ఇగ్నిషన్, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఏం చెప్తారు, ఫోన్స్ యూజ్ చేయకూడదు. ఎందుకు ఫోన్స్ యూజ్ చేయకూడదు అంటే ఏదైతే మన పెట్రోల్ అనేది ఉంటుందో అందులో యాటమ్స్ ఉంటాయి. మన ఫోన్లోనే ఉన్న యాటమ్స్ ఈ రెండు కొలైడ్ అయిపోయి మన కంటికి కనిపించవు. ఆ రెండు మిక్స్ అయిపోయి ఆటో ఇగ్నిషన్ టెంపరేచర్ జనరేట్ అయ్యి సడన్గా ఫైర్ అయిపోతుంది. లేకపోతే ఎక్కడో దూరం నుంచి బాగా అంటే నువ్వు దాని మెయింటెనెన్స్ అది లేకుండా బైక్ మీద ఫాస్ట్గా ఎక్కడి నుంచి వచ్చేస్తున్నావు, దాన్ని కూల్ చేయకుండా అదే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది దాని మీద నువ్వు పెట్రోల్ పోస్తున్నప్పుడు హీట్ ఉంది, ఇక్కడ సోర్సెస్ ఏముంది, ఫ్యూయల్ ఉంది. అంటే నువ్వు పెట్రోల్ అనేది ఏంటి లిక్విడ్స్లోకి వస్తుంది కదా, దీనితో పాటు ఆక్సిజన్ కంబషన్ అనేది ఏర్పడుతుంది అక్కడ. ఈ కంబషన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో మనకి ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చూసాం ఫాస్ట్గా, అంటే ఇప్పుడు అది మెయింటెనెన్స్ అది లేకుండా మనం పెట్రోల్ అది చేసినప్పుడు ఫాస్ట్గా సార్ బండి ఆపండి, కొంతసేపు ఇచ్చేయండి అని చెప్తారు. అలాగే ఎప్పుడైతే ఇది లేదా ఫైర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. స్పార్క్స్ ఫర్ గ్రైండింగ్ టూల్స్. ఓకే, గ్రైండింగ్ చేస్తున్నప్పుడు ఆ స్పార్కింగ్ హెవీ స్పీడ్తో కొడుతున్నప్పుడు ఆ స్పార్క్స్ ఏవైతే పక్కన కంబస్టబుల్ మెటీరియల్స్ కానీ లేదా ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా పక్కనున్న ఇది కంటిన్యూస్ కొడతాం కదా, ఆ స్పార్క్స్ దాని దగ్గరికి పడ్డాయంటే ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే మనకు ప్రాపర్ ఎర్తింగ్ లేకపోయినా, లేకపోతే ప్రాపర్గా మనం ఆ ఎలక్ట్రిసిటీ అన్నది మనం చూసుకోకపోయినా అనుకో సడన్గా ఏంటంటే ఫ్రిక్షన్ అనేది స్టార్ట్ అయిపోయి ఫైర్ అయిపోతుంది. డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ బట్టి. ఎక్కువ ఏంటంటే హెచ్పిసిఎల్ ట్యాంక్స్ అయి ఉంటాయి. ఆ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి ఎర్తింగ్ చేస్తుంటారు. ఎర్తింగ్ చేసి ప్రాపర్ ఎర్తింగ్ అది చేసి గ్రౌండింగ్ అది చేస్తుంటారు. అవి ఏంటంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అదంతా మెటల్తో చేస్తుంటారు, ఐరన్తో. సో ఐరన్ ఎప్పుడైతే చేసారో ఎలక్ట్రికల్ ఉంది, ఎప్పుడైతే ఇంటాక్ట్ అవుతుంటుందో అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
ప్రాపర్ ఎర్తింగ్ అనేది కూడా చేసుకుంటూ ఉంటారు. హాట్ సర్ఫేసెస్, మనం వెల్డింగ్ అది చేస్తున్నప్పుడు, వెల్డింగ్ కానీ గ్యాస్ కటింగ్ కానీ చేస్తున్నప్పుడు ఆ ఏరియా ఏదైతే ఉందో అదంతా హీట్గా ఉంటుంది. ఓకే, సోర్స్ హీట్ ఉంటుంది. అందుకే ఎప్పుడైతే ఫైర్ వాచర్ కానీ ఫైర్ వాచర్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు లాస్ట్ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండాలని చెప్తారు. ఏవైతే ఇనిషియల్గా మన ఏరియా ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కంబస్టబుల్ మెటీరియల్స్ లేకపోతే ఇంకా మన ఫ్లేమబుల్ మెటీరియల్స్ అన్నీ రిమూవ్ చేయాలి. చేసిన తర్వాత ఏదైతే మన హాట్ వర్క్ ఉందో ఆ బూత్ అది ఇదైపోయిన తర్వాత దాన్ని మనం స్పార్క్ కన్ఫైన్మెంట్ అంటాం. ఓకే, ఆ స్పార్క్ కన్ఫైన్మెంట్ అనేది ఎప్పుడైతే చేసిన తర్వాత లాస్ట్లో మనకి హాట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక అరగంట అక్కడ ఫైర్ వాచ్ స్టే చేయాలి. ఎందుకంటే ఆ సోర్సెస్ అంతా హీట్ ఉంటుంది అనమాట. దానికి ఇంకేదైనా ఫ్యూయల్ కానీ ఏదైనా జనరేట్ అయిందనుకో, అంటే ఫ్యూల్ కానీ అక్కడ ఏదైనా సోర్సెస్ ఉన్నాయనుకో, ఈ హీట్కి ఏంటంటే ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఇప్పుడు హాట్ వర్క్ అయినా హాఫ్ అన్ అవర్ వరకు ఫైర్ వాచ్ ఆ ప్లేస్లో ప్రాపర్గా ఉండాలి. హౌస్ కీపింగ్ చేసి అప్పుడు ఏరియా అంతా చూసుకొని అప్పుడు ఫైర్ వాచ్ అన్నాడు అప్పుడు ఆ ఏరియాని వదిలేయాలి. ఎందుకంటే అక్కడ హీట్ అనేది ఉంటుంది అనమాట మనం హాట్ వర్క్ చేసినప్పుడు. సరేనా, ఇది యాక్చువల్గా ఫైర్ సేఫ్టీ. నెక్స్ట్ అదే